ఆ గ్రంథం చూడండి, పరమగీతాల గ్రంథం 3వ అధ్యాయం, పరమగీతాల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. సీయోను కుమార్తెలారా వేయించేయుడి, కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడుడి. వివాహ దినమున అతని తల్లి అతనికి పుట్టిన కిరీటము చూడుడి, ఆ దినము అతనికి బహు సంతోషకరం. వివాహ దినము అనే మాట ఉంది ఇక్కడ. రెండవది ఆ దినము అతనికి సంతోషకరం, బహు సంతోషకరము అని చెప్పబడింది. మ్యారేజ్ డే బైబిల్లో ప్రస్తావించబడింది. నేను ఇంతకుముందే చెప్పాను మీకు, పరలోకంలో నిర్ణయించబడి భూలోకంలో నిర్వహించబడుతుంది. అందుచేత మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు. మేడ్ ఇన్ హెవెన్ అంటే అర్థం ఏంటి చెప్పండి? మీరు ఇటు పక్కోడు చెప్పండి, మీరు చెప్పండి, ఇటు పక్కోడు చెప్తారు. మ్యారేజ్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటే ఏమిటి అర్థం? పరలోక ఉత్పాదననా? కాదు. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటే నాట్ మేడ్ ఇన్ జర్మనీ, మేడ్ ఇన్ జపాన్. ఇవి జపాన్ సెట్లు, జర్మన్ సెట్లు కాదు. పరలోకంలో నిర్ణయించబడి భూలోకంలో నిర్వహించబడుతుంది. వాళ్ళిద్దరూ పరలోక ఉత్పాదనలు, బై ప్రోడక్ట్స్ ఆఫ్ హెవెన్. పరలోక ఉత్పాదన. చప్పట కొట్టి దోమలు దూరంగా పోతాయండి. బల్సారా వారి ఓడోమస్ క్రీమ్ కమ్మని ఎన్నిసార్లు చెప్పాను. యాడ్ అండి నేను చెప్పి ఏమిటి? ఓడోమస్ క్రీమ్ బల్సారా వారి ఉత్పత్తి. అలాగే వీళ్ళిద్దరూ ఏ ఉత్పత్తి? పరలోకోత్పత్తి. పరలోకోత్పత్తి. పరలోకం ఆదర్శ దంపతులను ఉత్పత్తి చేస్తుంది. వాడు భూమి మీద సేవ చేస్తారు, కలిసి పని చేస్తారు. వాళ్ళ కలయిక పరిచర్య ఉత్పత్తి చేస్తుంది. ఆత్మల భారం, సేవాభారం, ఆత్మల రక్షణ, సంఘాల స్థాపన, దేవుని కొరకు జీవించడం, త్యాగం, వైరాగ్యం, జ్ఞానం, లేఖన జ్ఞానం, ఇవన్నీ దేవుడు ఇచ్చి పరిచర్యలో వినియోగించుకుంటాడు. వివాహ దినము అది బహు సంతోషకరమని చెప్పబడింది. అందుచేత ఈ వివాహ దినాన ఆదర్శ దంపతులు మనం జ్ఞాపకం చేసుకోవడం మన విద్యుక్త ధర్మం. చూడండి, అపోస్తల కార్యాల గ్రంథం 11వ అధ్యాయం. అపోస్తల కార్యాల గ్రంథం 11వ అధ్యాయం చూడండి. 11వ అధ్యాయం, క్షమించండి, 18వ అధ్యాయం. అపోస్తల కార్యాల గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం. అటు తరువాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథులకు వచ్చి పొత్తు వంశీయుడైన అకులా అను ఒక యూదుని అతని భార్య ప్రిస్కిల్లా కనుగొని వారి యొద్దకు వెళ్ళాను. మూడు కూడా చదువుదా. యూదులందరూ రోమా విడిచి వెళ్లిపోని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు వృత్తికి డెరాలు పుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పని చేయుచుండు. వీరిద్దరూ కొరింథుకు వచ్చారు. ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారిని రాయబడింది. వీళ్లకు ఆ ప్రాంతం కొత్త గాని సేవ కొత్త కాదు. ఆ దంపతుల యొక్క ఆదర్శం అది. ప్రాంతం కొత్త, వీళ్ళకి ప్రాంతం పాతది, ఇద్దరు ఈ ఏరియా వాళ్ళు కదా, సేవ కూడా పాతది. అయితే కొత్త కొత్త ప్రాంతాల్లో పరిచయం ప్రారంభించారు. అంటే ఆ ప్రాంతాలు కొత్తవి కాకపోయాయి. నూతన ప్రదేశాల్లో దేవుని పరిచయం జరిగించారు.
ఆ ప్రాంతాలు కొత్తవి కాకపోయాయి. అందుచేత అకుల ప్రిస్కిల్లా, అకుల అంటే పక్షి రాదు అని, ప్రిస్కిల్లా అంటే ముసలమ్మ అని బైబిల్ భావం. సాధారణంగా ముసలయ్య అని పేర్లు పెట్టుకుంటారు కానీ ముసలమ్మ అని ఎవరు పేరు. వీళ్ళిద్దరిని దేవుడు జత చేసినప్పుడు ముసిల్దాన్ని చేసుకున్నాడు రా అని అనుకోవడానికి, భావించడానికి, ఆ పేరు పెట్టుకున్న అమ్మాయిని చేసుకున్నాడు అని భావించడానికి, ఆ పరిసరాల్లో ఉన్నవారికి అవకాశం తీసుకుంటే తీసుకోవచ్చు కానీ తర్వాత వీళ్ళ సేవ ముఖ చిత్రాన్ని చూచి ప్రతివాడు చిక్కుపడాలి. అంత గంభీరమైన పరిచయం జరిగించారు. వారు కలిసి పనిచేస్తున్నారు. దే ఆర్ వర్కింగ్ టుగెదర్. దేవుడు ఇద్దరిని చేశాడు. యేసుక్రీస్తు ఇద్దరిద్దరిని పంపించాడు. ఇద్దరు అనే మాట ఒక ప్రత్యేకమైన పదం బైబిల్లో. ఇద్దరు ఒక చోట చేరినప్పుడు పరిచర్యలు ఇద్దరు ఒకే భావజాలం కలిగి, సేవాభావజాలం కలిగి, సేవాభారం కలిగి జీవిస్తే పరిచర్యలు ఇలా ఉంటాయన్నమాట. అకుల ప్రిస్కిల్లలు కలిసి పనిచేస్తున్నారు. దే ఆర్ వర్కింగ్ టుగెదర్. కలిసి పని చేయడం, పని అది వాళ్ళకి ఉద్యోగంలాగా చేశారన్నమాట. యేసుక్రీస్తు ఆదర్శం చూడండి, లేఖనాల్లో ఆ మాటలు మనం చూస్తాం. యోహాను సువార్త 5వ అధ్యాయంలో యేసుక్రీస్తుని గురించి ఈ మాటలు మనకు కనిపిస్తాయి. 5వ అధ్యాయం 17వ వచనం, నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నాను. అది అకుల ప్రిస్కిల్లల ఆదర్శం. మా తండ్రి పనివాడు, మేము పనివాడు. వీళ్ళిద్దరి తండ్రులు కూడా దేవుని సేవకులే, పనివారి పిల్లలు, దేవుని పనివారి పిల్లలు. దేవుడు పనివాడు అని చెప్పుకోవడానికి సిగ్గుపడలేదు. యేసుక్రీస్తు తన తండ్రిని గురించి చెప్తూ, నా తండ్రి ఇదివరకు పని చేస్తున్నాడు. వి బిలాంగ్ టు వర్కింగ్ క్లాస్. మేము పనివాళ్ళం, పని చేయడం మా కర్తవ్యం, పని చేయడం మా విద్యుక్త ధర్మం. దేవుడు మనలను తన పని కొరకు మనకు ఆశీర్వాదాలు ఇస్తాడు అనే సంగతి లోకంలో చాలా తక్కువ మంది తెలుసుకున్నారు. ఉద్యోగం కొరకు ఉద్యోగం ఇవ్వడు. నువ్వు దేవుని నమ్ముకుని ఉంటే, దేవుని నమ్మిన వాళ్ళు ఉద్దేశించి నేను చెప్తున్నా, నీ ఉద్యోగాన్ని బట్టి నీకు ఉద్యోగం రావడం కాదు, దేవుని పరిచర్యను బట్టి ఉద్యోగం ఇస్తాడు. నీ సామర్థ్యాన్ని బట్టి, నీకున్న శక్తి యుక్తులను బట్టి, తెలివితేటలను బట్టి పిల్లల్ని ఇవ్వడం కాదు. ఆయన సేవ కొరకు పిల్లల్ని ఇస్తాడు. సేవకు సంబంధం లేకుండా మనకు ఏది దేవుడు ఇవ్వడు అనే ఒక ప్రాథమిక సత్యాన్ని విస్మరించిన ఆధునిక విశ్వాసులు ఈ లోకంలో మనం చూస్తున్నాం. అందుచేత మనది దేవుని కొరకు వాడబడలేకపోతుంది. మన సంపాదన దేవునికి దక్కడం లేదు, మన శక్తి దేవునికి దక్కడం లేదు, మన పిల్లలు దేవునికి దక్కడం లేదు, మనకున్నది ఏది దేవునికి దక్కడం లేదు. కారణం ఏంటంటే మనకు ఆ ప్రాథమిక ఇంగిత జ్ఞానమే కోల్పోయాం. దేవుడు మనకు మన పర్సనాలిటీని బట్టి ఇస్తాడు అనుకుంటున్నారా? తన కొరకు ఇస్తాడు. వీటిని నా కొరకు పెంచాలి అని చెప్పినట్టుగా ఫరో కుమార్తె మిరియాముతో చెప్పినట్టుగా నా కొరకు దేవుడు తన కొరకు మనకిస్తాడు. తన కొరకు మనకిస్తాడు. అయితే మనం మన కొరకు అని భావించి దేవునికి అందకుండా చేస్తున్నాం.
ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈ అవగాహన కనుక మనకుంటే గంభీరమైన పరిచర్యలు జరుగుతాయి. అందుచేత ప్రియులరా, కలిసి పని చేయడం, ఒకటి కలిసి పని చేయడం కనిపిస్తుంది ఇక్కడ. పెళ్ళైన ఇద్దరు ఏం చేయాలి? కలిసి పని చేయాలి, కలిసి దేవుని పని చేయాలి, కలిసి దేవుని పరిచయం చేయాలి, కలిసి పని ఎంత బ్యూటిఫుల్ సినారియో అండి ఇది. వారు కలిసి పని చేస్తున్నారు. కలవకపోవడానికి కారణం చూపిస్తాను చూడండి. మీకు ఆదికాండంలో ఒక కారణాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా. ఆదికాండం 12వ అధ్యాయం చూడండి, 13వ అధ్యాయం 6వ వచనం. వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయిన ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండేను. దేవుడు దీవించడా దేవుని శాపం అవుతుంది, అది ఇక్కడ కనబడుతుంది. దేవుడు మనం దీవించడం దేవుని శాపం కాకూడదు. వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత వెరీ బిజీ అండి, వెరీ బిజీ. పొద్దున్న వెళ్తాం ఉద్యోగానికి, సాయంత్రం వస్తాం, మళ్ళీ క్రమకూటం, వారకూటం, విజ్ఞాపన ప్రార్థన, బైబిల్ స్టడీ. ఎక్కడండి? బిజీ, వెరీ బిజీ. దేవుడు ఎందుకు ఉద్యోగం ఇచ్చింది? మనకంటే గొప్పోళ్ళు ఎలా ఉద్యోగం చేయడానికి? ఈ ప్రాథమిక సత్యం అందుకు. అందుచేత నేను మా సంఘంలో ఎవరైనా నాతో బిజీ అనే మాట వాడాడా వాడైపోతాడు. యవనస్తుడు అంకుల్ నేను వెరీ బిజీ అంకుల్ అన్నాడా, వాటితో నేను ఏమంటానంటే, ఒరే బిజీ వెరీ బిజీ ఈజ్ గజి బిజీ. వెరీ బిజీ ఈజ్ గజి బిజీ. దేవునికి దొరకనంత బిజీగా ఉంటే అది బిజీ కాదు, అది గజి బిజీ. వారు కలిసి పని చేయొచ్చు. అందుచేత దేవునితో కలిసి పని చేయడానికి అడ్డం వచ్చిన ఏదైనా దాన్ని అడ్డు తొలగించుకోకపోతే మనము దేవుని చేతిలో బాణంగా కాకుండా పిచ్చివాని చేతిలో రాయిగా ఉండవలసి వస్తుంది. వారు కలిసి పని చేయుచుంది. రెండో మాట చూడండి, వారు కలిసి పని చేశారు. 18వ అధ్యాయంలో 18వ వచనం. పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉండిన తరువాత సహోదరుని సెలవు పుచ్చుకొని తాను మురుక్కుబడి ఉన్నందున కెంక్రేయలో తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరికి బయలుదేరును. ప్రిస్కిల్లా అకులా అను వారు అతనితో కూడా వెళ్ళేది. వారు కలిసి పని చేశారు. ఏమండి? వాళ్ళు కలిసి ప్రయాణం చేశారు. దే ట్రావెల్ టుగెదర్. మీరు లేఖనాల్లో చూడండి, ప్రిస్కిల్ అనే మాట ఉన్న ఎక్కడ అకుల అనే మాట లేకుండా లేదు. తర్వాత మీరు గమనించండి, అకుల ఉన్నే అని ప్రస్తావించిన చోట ప్రిస్కిల్ అనే మాట లేకుండా లేదు. బైబిల్ ఎక్కడ ప్రస్తావించబడినా అకుల ప్రిస్కిల్లా, మరొక చోట ప్రిస్కిల్లా అకుల అని ఉన్నా ఒకరి పేరు ప్రస్తావించినప్పుడు మరో పేరు లేకుండా లేదు. దే ఆర్ వర్కింగ్ టుగెదర్. ఒకరు పరిచర్యలో ఏకమవడం, పరిచర్యలో ఏక శరీరాలు. వారిద్దరూ ఏక శరీరం అయిందంటే ఇక్కడ అన్నమాట. వేరే రకంగా భావం ఉన్నా పరిచర్యలో ఏక శరీరం. తీసుకువెళ్ళడం, వెంట తీసుకువెళ్ళడం, వెంట రావడం. ఇక్కడ ఓడ ఎక్కి వీళ్ళు సిరియాకు వెళుతున్నారు. ఈమె డేరాలు కుట్టే పరిచర్య వీళ్ళది. కానీ ఓడ ఎక్కి ప్రయాణం చేయడానికి ఇష్టపడింది. అన్నా నేను వస్తానన్నా, మీరు పరిచర్యకు వెళ్తే నేను ప్రార్థన చేస్తా, మీరు బయటకు వెళ్తే అక్కడ నుండి స్త్రీలతో మాట్లాడతా, వంట చేస్తా, బట్టలు ఉతుకుతా,
నీకు పరిచయం చేస్తా. నేను ఎలాగో నీకు పనికి రాకుండా ఉండగలను? ప్రిస్కిల్లమ్మా అలాగైతే వచ్చేయి. ఎంత దూరం వెళ్ళిందో తెలుసా? సిరియాకు వెళ్ళింది, అలాగే ఎఫెసుకు వచ్చింది, కైసరేకు వెళ్ళారు, యెరూషలేముకు వెళ్ళారు, తిరిగి అంత్యోకు వచ్చారు. ఆ తర్వాత గలతీయ ప్రాంతం, ఫ్రుగియ ప్రాంతం వాడు సంచరించారు. ఇన్ని ప్రాంతాలు తిరిగిందండి. ఈ రోజుల్లో మనం చూస్తాం, నువ్వు వెళ్ళినా ఇక నువ్వు వెళ్ళటమే మాకు పెద్ద ఇబ్బందిగా ఉంటే మళ్ళీ నన్ను కూడానా అని సాగదీసిన వాళ్ళు లేరండి. దే ఆర్ వర్కింగ్ టుగెదర్ అండ్ దే ఆర్ వాకింగ్ టుగెదర్. కలిసి పనిచేస్తున్నారు. ఆదర్శం పాల్సంలోనూ అలాగే రోజీలోనూ రోజీ తనతో రోజు ఉండడు పరిచర్యలు. అందుకే ఆ పేరు చేయడం అనుకుంటున్నాను. రోజీ నీతో రోజు పరిచర్యలో సహకారిగా ఉంటారు. ఏ రోజుకు ఆ రోజు తాజాగా రోజీ నేను ప్రోత్సహించడం పరిచర్య. దిస్ ఇస్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఒకరికొకరు ఒకరంటే, ఒకరికొకరు ఒకరికి మరొకరంటే ఇదే అన్నమాట. పరిచర్యలో ఈ కోణం ఆవిష్కరించాలండి భార్యాభర్తలారా. దేవుడు మనం చేసిన పెళ్లి వ్యర్థం కాకూడదు, దేవుడు బాధపడకూడదు. వీళ్ళు పెళ్లి చేసి దెబ్బతిన్నానే అని దేవుడు అనుకుంటే ఇంకేమిటండి? ఎలా ఉన్నారు ఈ దంపతులు? ఒకటి కలిసి, మిగతాది మీరు చెప్పండి. కలిసి పని చేశారు, కలిసి ప్రయాణం చేశారు. మూడో మాట చూడండి, 26 వచనం చూడండి. 26 వచనం 26. ప్రిస్కిల్లా అకులా. ఇక్కడ చూడండి, ఇక్కడ అదే పేరు, మళ్ళీ ఒకరి పేరు తర్వాత మరొకటి. ప్రిస్కిల్లా అకులా విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గం మరి పూర్తిగా అతను విశదపరచడి. తరువాత అతడు అకైకి పోయిదలిచినప్పుడు అతను చేర్చుకొని సహోదరులు ప్రోత్సాహపరుచు అక్కడ శిష్యులకు రాసిరి. అతడు అక్కడికి వచ్చి కృపచేట విశ్వసించిన వారికి చాలా సహాయము చేశాను. కలిసి ప్రయాణం చేశారు, కలిసి పని చేశారు, కలిసి ప్రయాణం చేశారు, కలిసి వాక్య పరిచయం చేశారు, ప్రబోధన చేశారు. ప్రబోధన కలిసి లేఖనాల పట్టుగలిగిన వారండి ఇద్దరు. ఆ ఇద్దరు లేఖన పట్టు. లేఖనాల మీద పట్టు ఉండాలంటే మనకు పట్టుదల ఉండాలి. లేఖనాలు మనకు పట్టుకొమ్మగా ఉండాలి. లేఖనాలు మనకు పట్టుకొమ్మగా లేకపోతే, లేఖనాలు మనకు పట్టు లేకపోతే, పట్టుదల లేకపోతే పొట్టువలే కొట్టుకుపోతాం. పొట్టుకు పట్టు లేదు. దుస్తులాగున ఉండక గాలి చెదరగొట్టు పొట్టువలేదు. కట్టుకునే పట్టు సరే, లేఖనాల మీద పట్టు ఉండాలి. లేఖనాల పట్టు ఉండాలి. భార్యాభర్తలు లేఖనాల పట్టు కలిగి ఉంటే అద్భుతాలు జరుగుతాయి. గంభీరమైన పరిచయం జరుగుతుంది. ఆదరించబడతారు కుటుంబాలు. అనుమానాలు నివృత్తి చేసుకుంటారు. ఎగబడతారండి అనేక విషయాలు మాట్లాడి అనుమానాలు తీర్చుకోవడానికి. ఆధునిక సంఘాలకు ఇలాంటి దంపతులు అవసరం. అలాంటి వారు పాల్సొందండి రోజు. ఇక్కడ ఎలా ఉన్నారు చెప్పండి. ఒకటి కలిసి ముగిస్తున్నాను మీకు చురుకుతనం రాదా. ఒకటి కలిసి పని చేస్తున్నారు, రెండు కలిసి ప్రయాణం చేస్తున్నారు, కలిసి ప్రబోధం పరిచర్య వాక్య పరిచర్య చేస్తున్నారు. ఎవరికి చెప్పారో తెలుసా? అప్పుల్లోని విద్వాంసునికి చెప్పారు. మామూలుడు కాదు ఇది. వీళ్ళు అప్పుల్లోనే విద్వాంసునికి. మన వాళ్ళు అనేది ఏమిటంటే వీళ్ళు మాట్లాడకూడదు కదన్నా అమ్మా. వీళ్ళకి తెలిసిన మ్యాథమెటిక్స్. ఒక సదస్సు పిలిచారు నన్ను. అది గంభీరమైన సదస్సు అండి.
నికార్సైన, ముదిరిన, తర్వాత అగ్రగామి బృదన సంఘాల సేవకులందరూ వేదిక మీద ఉన్నారు. నన్ను కూడా పిలిచారు అక్కడికి. అందులో అంశం ఏమిటంటే స్త్రీ మౌనం. దీని మీద మాట్లాడండి అన్న అన్నారు. నేను చెప్పాను, ఈనాడు మన సంఘాల్లో స్త్రీని ఇస్త్రీ చేస్తున్నారు అంటే నిజమేనన్నా, నిజమే అన్నారు. ఇస్త్రీ చేస్తున్నావు, సంతోషిస్తున్నావు, కానీ ఉతికి దాళ్ళే గుర్తు పెట్టుకోను. బట్టలు దాళ్ళే ఉతుకుతారు, జాగ్రత్త. నువ్వు ఇస్త్రీ తర్వాత నీకు ఇస్త్రీ అనేది తర్వాత సెకండ్ పేజ్. అది ఫస్ట్ పేజ్ ఏమిటి? ఉతకడం. ఉతికి ఆరేస్తారు, తర్వాత ఇస్త్రీ. ఇది కాదు బయట చెప్పే భావం. సంఘములో మౌనము, సంఘములో మౌనము, సంఘములో మౌనం అని 3 సార్లు రాయబడింది. ఎక్కడ మౌనము చెప్పండి మీరు, గట్టిగా చెప్పాలి. ఎక్కడ మౌనము? మళ్ళీ అడుగుతున్నా, ఎక్కడ మౌనము? సంఘములో మౌనం అంటే సంఘం కాని చోట మాట్లాడు అని అర్థం. ఈ మ్యాథమెటిక్స్ చాలా మందికి తెలియదు. సంఘము కాని చోట మాట్లాడు. పిల్లల పరిచర్య సంఘమా? కాదు, మాట్లాడు. యవనస్తుల పరిచర్య సంఘమా? కాదు, మాట్లాడు. రైలు బండిలో మాట్లాడు, బస్సులో మాట్లాడు, వీధిలో మాట్లాడు, పిల్లలతో మాట్లాడు. పురుషులతో కూడా అవకాశం ఉంటే బయట మాట్లాడచ్చు. ఇప్పుడు ఇక్కడ ప్రిస్కెలమ్మ ఎవరితో మాట్లాడింది? విద్వాంసులతో మాట్లాడు. సంఘం అది ఇంట్లో. అందుచేత మనోళ్ళు సంఘం మీద పడకుండా స్త్రీ మీద పడుతున్నారు. అందువల్ల పొరపడచ్చు. సంఘం మీద పడాలి. సంఘం తీసుకొట్టింది ఒక దెబ్బ. స్త్రీ కదా మౌనంగా ఉంటుంది, ఏం చేయాలి? సంఘం కాని చోట, సంఘంలో మౌనము ఎంత ఖచ్చితమో సంఘం కాని చోట మాట్లాడడం అంతే ఖచ్చితం. అంతే ఖచ్చితం. అందుకే మనకు అర్థం కావాల్సింది ఏది సంఘము, ఏది సంఘము కాదు, అది ముందు అర్థం చేసుకోవాలి. ఇంకా లోతుల్లోకి వెళ్తే మీరు మిమ్మల్ని లేపి మీటింగ్ అయిపోయింది చెప్పాల్సి వస్తుంది. అందుచేత ఇన్డెప్త్కి వెళ్లకుండా కొన్ని టెస్ట్ డోసుగా నేను ఈ మాట మీకు చెప్తున్నాను. కలిసి పనిచేయడంలో స్త్రీ పాత్ర బహు గొప్పది. స్త్రీ పాత్ర బహు గొప్పది. భర్త వెనక భార్య ఉందంటే ఇక పరిచర్య చాలా గంభీరం. మరొక తెలుసా, మనుషులు దగ్గరవుతారండి. భార్యతో వచ్చినప్పుడు మనుషులు వచ్చినంత దగ్గరగా మనం ఒంటరిగా వెళ్తే రారు. తెలుసా సంగతి? తెలుసు కానీ చెప్పుకోవట్లేదండి మేమంటారా? అవును, కలిసి వెళ్ళడంలో అంత గొప్ప చొరవ తీసుకుంటారు అవతల వాళ్ళు. దగ్గర రావడానికి ఇష్టపడతారు, విషయాలు పంచుకోవడానికి ఇష్టపడతారు, విషయాలు చెప్పడానికి ఇష్టపడతారు, పరిచయం చేయడానికి ఇష్టపడతారు. ఒక్కళ్ళే వస్తే కాఫీ కూడా ఇవ్వకుండా పంపించిన దినాలు ఉన్నాయి. ఇద్దరు వెళ్తే బట్టలు పెట్టిన దినం. అవునండి, ఎఫెక్ట్. మీరు మీరు బట్టలు కావాలంటే ఇద్దరు వెళ్ళిపోండి అంతే. వాళ్ళు ఇవ్వకపోతే నాకు ఒక ఫోన్ చేయండి, చెప్తాను. కలిసి పని చేయడం, కలిసి ప్రయాణం చేయడం, కలిసి పరిచయం చేయడం, వాక్య పరిచయం, ఈ దంపతుల యొక్క ఆదర్శం. అందుకు అంటే దేవుడు పెళ్లి చేసేది కళ్యాణం ఖాళీగా ఉందని చేసుకున్నాం కాదు. రేట్లు డౌన్ అయ్యాయి, చేసుకుని ఇప్పుడే చేసుకోరా, అదిగా. అందుకు కాదు. టిక్ టాక్ కంపెనీ సరుకులు సామాన్లు తక్కువగా వస్తాయి అని కాదు. దంపతులుగా కలిసి పని చేయాలని, దంపతులుగా కలిసి ప్రయాణం చేయాలని, దంపతులుగా కలిసి వాక్య పరిచర్య చేయాలి అని దేవుడు పెళ్లి చేస్తున్నాడండి. ఇది పెళ్లి నేపథ్యం, పెళ్లి కథ. పెళ్లి ఒక కథా వస్తువు అయినప్పుడు కథ ఇలా ఉంటుంది. చెప్పండి, ఇప్పుడు లైన్లో ఉండండి, కూర్చునే లైన్గా అది చెప్పేది వాక్యం లైన్. ఒకటి కలిసి
నేను కలిసి అంట, మిగతాది మీరు చెప్పండి. చెప్పలేకపోతే మీరు అక్కడ కలిసిపోయినట్టు లెక్క. మూడో ఆకర్షణ చెప్పండి. 1 కలిసి, 2 కలిసి, 3 కలిసి పరిచర్య చేయాలి. 4 చూడండి. రోమీయులకు రాసిన పత్రిక చూద్దాం ప్రియులారా. 13వ అధ్యాయం 3-4 వచనాలు. పౌలు రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, చివరి అధ్యాయం, 16వ అధ్యాయం గమనించండి. 16వ అధ్యాయంలో 3-4 వచనాలు. క్రీస్తు యేసునందు నా జత పనివారై ప్రిస్కిల్లకును, ఇక్కడ చూడండి 2 పేర్లు ఉన్నాయా లేవా? అంచేత ఆ విడివిడిగా వీళ్ళ పేరు పరిశుద్ధాత్మ రాయడానికి ఇష్టపడలేదండి. దే ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఆ జంట ప్రస్తావన తేకుండా పరిశుద్ధాత్మలు ఉండలేకపోయాడు. చూడండి, క్రీస్తు యేసునందు నా జతపని వారై ప్రిస్కిల్లకును అక్కులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించేది, మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు. ఆఖరికి ఇంటిలోనికి ఇంటి ముందు గుడారాలు వచ్చాయి, ఇప్పుడు సంఘం వచ్చింది. ఇలా ఒక్కలో ప్రిస్కిల్ల ప్రస్తావిస్తూ వారు నా ప్రాణం కొరకు తమ ప్రాణం ఇచ్చుటకైనను తెగించి. అంటే ఏం జరుగుతుంది? పౌలు తన అనుభవాన్ని చెప్తూ ఇలా అన్నాడు, నేను పరిచర్య చేస్తూ ఉన్నాను. పరిచర్య అనుభవాలు చాలా గంభీరంగా ఉన్నాయి. పట్టణాల్లోకి వెళ్ళాను, నాకు ఆపద వచ్చింది. అబ్బో, పట్టణాల్లో ఆపద ఉందే, ఇక లాభం లేదు అని నేను అడిగి వెళ్ళాను. అరణ్యంలో ఆపద కూడా కలిగింది. మనకు ఆ మాటలు 2 Corinthians 11వ అధ్యాయంలో మనకు కనిపిస్తాయి. 23 నుండి చదివితే అర్థం అవుతుంది. పట్టణంలో ఆపద వచ్చింది. అయ్యో, పట్టణాల్లో ఆపదలు కలుగుతున్నాయి, క్రైస్తవ వ్యతిరేకులు ఉన్నారు. అరణ్యానికి హాయిగా ఉంటుంది, అరణ్యంలో ఆపదలను. ఊరు దాటి వెళ్ళిపోదాం అనుకుంటే దొంగల వల్ల ఆపదలను. అన్ని జనులకి మధ్యకి వెళితే అన్ని జనుల వల్ల ఆపదలను. ఇక లాభం లేదు. అరణ్యం ఆపద, పట్టణం ఆపద, అన్ని జనుల ఆపద, దొంగల ఆపద ఇలా కలుగుతుంది. కాబట్టి నేను సముద్రానికి వెళ్ళిపోతే గొడవ ఉండదు అనుకుంటే సముద్రములో ఆపదలు. ఏమిటండి? సముద్రములో ఆపదలు, నదుల వలన ఆపదలలోను. 26వ వచనంలో నదుల వలన ఆపదలు ఏంటి అక్కడండి? ఈ అనుభవాల మధ్య ఎక్కడ దెబ్బతగిలిందో, ఓడ పగిలినప్పుడు, లేకపోతే ఎక్కడో కొట్టినప్పుడు పగిలిపోవడం, రక్తం పోవడం, రక్తస్రావం జరగడం జరిగింది అనుకుందాం. తల పగిలిపోయింది, బాడీ ఒడ్డుకొచ్చింది, ఎవరో తెలియదు, హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో పడేశారు. ఈయనేదో దేవుడి సేవకులాగా ఉన్నారు అనేదో ప్రకటన జరిగింది. ఇలా అనుకుందాం. వీళ్ళకి తెలిసింది, వెళ్ళారు. వెళితే అక్కడ ఎవరున్నారంటే పౌలన్న, అన్నా పౌలన్న, పౌలన్న అంటున్నారు. అమ్మా ఏమవుతారు? మా అన్నండి. అన్నా, అమ్మా రక్తం అంతా పోయింది, చనిపోయే పరిస్థితులు, బ్లడ్ ఎక్కించాలి, ఓ పాజిటివ్ అయింది, బ్లడ్ కావాలి. డాక్టర్ గారు నాది ఓ పాజిటివ్ తీసుకోండి. ఆగమ్మా, నువ్వు నేను ఇస్తాను. ఇద్దరు చేయి చాపుతుంటే ఏ చేయి పట్టుకోవాలో డాక్టర్కి అర్థం కావట్లేదు అని మనం భావించవచ్చండి. తమ ప్రాణములకు ప్రాణములు ఇచ్చుటకు తెగించి, నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకు తెగించి. పరిచర్యలో త్యాగం ఎంత ఎంత పీక్కి వెళ్ళిందో చూడండి, ఎంత పీక్కి వెళ్ళిందో చూడండి. అందుచేత పరిచర్యలో ఈ త్యాగాన్ని దేంతో కలవాలో చెప్పండి. మీరు దేంతో కలవాలో చెప్పండి. ఒకటి ఇప్పుడు చెప్పండి మీరు. ఒకటి కలిసి,
సౌండ్ తగ్గింది. 1 కలిసి, 2 కలిసి, 3 కలిసి, 4 కలిసి ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడ్డారు. ప్రాణాన్ని లెక్క చేయాలి, తీసుకోండి మా బ్లడ్ అన్నట్టుగా. ది నెవర్ కేర్ దేర్ లైఫ్. అంటే పరిస్థితి వస్తే, ఇబ్బందులు వస్తే, ప్రభు కొరకు జీవించే క్రమంలో ఒక వైరాగ్యం, ఆ రేఖ ఎంత పైకి వెళ్ళిందో చూడండి. కలిసి ప్రాణత్యాగం చేయడానికి ఇష్టపడ్డారు. పౌలులను మేము కాపాడుకోవాలి, ఆయన మా సంఘాలకు రావాలి, పరిచర్యకు రావాలి, ఆయన ఉండాలి మాకు. దేవుని సేవకుల ఎడల, దేవుని సేవకులను ప్రోత్సహించడంలో, దేవుని సేవకుల్ని గౌరవించడంలో, వారికి చేయూత ఇవ్వడంలో, వారి వెంట ఉండడంలో, వారికి భరోసా ఇవ్వడంలో, వారిని ఆదరించడంలో ఈ దంపతులు ఎంత ఆదర్శంగా ఉన్నారండి. ఆ లక్షణాలు ఈ దంపతుల్లో మనం చూడగలం. ఎందుకంటే ఇద్దరు సేవా కుటుంబాల నుంచి, సేవా నేపథ్యం కలిగిన కుటుంబాలు వచ్చిన పాల్సన్ రోజీలలో ఆధునిక అకుల, ఆధునిక ప్రిస్కిల్లగా చెప్పుకోవడానికి మనం భావించబడేంతగా పరిచయం చేస్తున్నాం. అందుకే సేవలో మనం కూడా దంపతులుగా కొనసాగుతుండగా మనలో కూడా ఈ లక్షణం, చతుర్ముఖ సేవా లక్షణాలు ఉండాలి. చతుర్ముఖ సేవా లక్షణాలు. ఒకటి ఏమిటి చెప్పండి? కలిసి భోంచేయాలి. సరే, మన తర్వాత ఇది చెప్పేది లైన్లో రండి. 1 కలిసి, 2 కలిసి, కలిసి ప్రాణత్యాగం. కింద నుంచి పైకి చెప్పండి. కలిసి ప్రాణత్యాగం, కలిసి పరిచర్య, కలిసి ప్రయాణం, కలిసి పప్పుల ప్రెస్కిల్లర్ని చూస్తే బాగుండే, వాళ్ళ ఫోటోలో దొరికితే అన్నట్టుగా లేదు. ఈ దంపతుల పరిచర్య, భార్యాభర్తలు ఎందుకు అవుతున్నారంటే, ఒక విశ్వాసిగా ఆలోచన చేస్తే ఎందుకు అవుతున్నారు? మన దేవుడు మనకు పెళ్లిళ్ళు చేస్తున్న కార్యం అది. ఎందుకు పెళ్లి చేస్తున్నాడు దేవుడు చెప్పండి? ఇప్పుడు చదివింపుల కోసమా? ఏమంటే దేవునికి మనం చదివించగలం. ఆఫర్డ్ అంటూ గంభీరమైన పరిచయం జరిగిస్తారండి. జంటలుగా పనిచేసే జంటలు మీరు చెప్పండి నాకు. మన సంఘాల్లో ఒక్క 10 మందిని, ఒక 5 మందిని చెప్పగలము, తక్కువ. అదే కొంత సేవకులు మిస్సెస్ ఎవరు కూడా మనం తెలియదు, చెప్పలే. ఒకళ్ళు వాదించుకున్నా, అన్న అలాంటి సేవకులు మిస్సెస్ అన్నయ్యమండి, అవి బతుకోవా ఆమె కాదు. ఇద్దరు అరుచుకుంటే ఆయన ఇచ్చాడు, నిజమేనయ్యా ఆమె కాదయ్యా అంటే ఆమె ఎలా ఉంటుందో కూడా ఎవరికి తెలియదు. పరిచర్యలో కనబడితే కదా, పరిచర్యలో వెంట ఉంటే కదా, పరిచర్యలో తీసుకుని వస్తే కదా. ఆమె వస్తే కుదరలేదన్నా, కుదరలే అన్నా అని భావించి తేనివాళ్ళు లోకంలో చాలా మంది ఉంచుతాం. అలాగే మనం ఉండకుందుగా కాకుండా మన పెళ్లి ఫలించాలంటే, పెళ్లి చేసేందుకు దేవుడు సంతోషించాలి అంటే, దేవుడు చూసిన సంబంధం, నేను చూసిన సంబంధం సక్సెస్ అయిందయ్యా అని దేవుడు సంతోషించాలి అంటే చెప్పండి. 1 ఏమండి? 1 కలిసి పని చేయాలి, కలిసి ప్రయాణం చేయాలి, కలిసి పరిచయం చేయాలి, కలిసి ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడేంతగా వైరాగ్యంలో రావాలి. అప్పుడు అకుల ప్రిస్కిల్లల డిఎన్ఏ మనకు వచ్చినట్టు అన్నమాట. అలా ప్రభుత్వం జీవించడంలో ఒక త్యాగం, ఒక విధానం, ఒక వైఖరి మనం కలిగిన వారు అయింది
ప్రభుత్వం పనిచేద్దాం. అలాగే పాల్సన్, మిసెస్ పాల్సన్ రోజీలు మరింత గంభీరంగా పరీక్షలో వాడబడుతూ అనేకులకు, అనేక దంపతులకు ఆదర్శంగాను, అనేక సంఘాలకు ప్రయోజనకరంగాను దేవుడు వారిని భావి జీవితంలో మరింతగా వినియోగించుకొని మరింత ఆశీర్వాదాలు వారికి, కుటుంబానికి, సంఘాలకు, పరిసరాలకు అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి మీకు స్తోత్రాలు. మీరు అనుగ్రహించిన లేఖనాలను బట్టి వందనాలు. మీ హెచ్చరికలు మాకు శిరోధారిగా ఆలకిస్తున్నాం, అంగీకరిస్తున్నాం. మా లేమిని ఒప్పుకుంటున్నాం, మా కొరతను అంగీకరిస్తున్నాం, మా లోట్లు చూపిస్తున్నారు. మాలో ఏది లేదో, మాలో ఏమీ లేదో లేఖనాల ద్వారా మాకు తెలియజేస్తున్నారు. మీ లేఖన వికాసాన్ని మాకు ఇస్తున్న ఈ క్రమాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. పాల్చంద్ రోజుల ప్రతి దినాన ఈ హెచ్చరికలు మాకు కనెక్ట్ అవుతున్నాయి. అందును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మరింత ఆశీర్వాదాల దంపతులకు పోలీసుల ప్రతి ఒక్కరికి ఆరోపిస్తూ యేసు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిదండి. అందరికీ వందనాలు. పవర్ఫుల్ జాన్సన్.